ఏంటమ్మా ఇలాగొచ్చేవేటి? పెద్ద కాళ్ళు ఎందుకు కొట్టింది? పింఛని ఇంట్లో వండి వద్దంటున్నారు. ఏం చెయ్యాలా బాబు? అడుగుతాను నేను కాకేసి అడిగంత నలుగురిలో పెట్టి అడుగుతాను. నలుగురిలో పెట్టి నేను అడుగుతాను అంటున్నాను కదా. చెప్పు వెళ్ళు వెళ్ళు. ఏ నువ్వు కొట్టావా? కొట్టాను. ఏం చేత? పింఛని డబ్బులు ఇవ్వలేదు కొట్టుకుండా. పింఛని డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తావా? సరే పిల్లకి ఎట్టుకోవాలి కదా. వాళ్ళ పిల్లకి ఎట్టుకుంటది కదంటమ్మా. మరి నువ్వు అలా కొడితే బాగుంటదా? మరి సగమన్నా ఇవ్వాలి కదా. సగం ఇవ్వాలంటే మరి సగం గడాలి కదా. మరి సగమన్నా ఇవ్వాలి కదా. తెలపోతే అలాగే చూస్తున్నాం కదా. చూస్తున్నారు చాలా చూసేస్తున్నారు. చాలా చూసేస్తున్నారు. ఈ అమ్మ నడుపుకోవాలి. ఈ అమ్మ అమ్మ కొట్టిందా? కొడేసింది. ఆ అమ్మ చేతి మీద కొట్టేసింది. ఏమ్మా చేతి మీద కొట్టామంటారా? ఆడపిల్లలు మీరు చూడలేదంటుందా? మరి ఆడపిల్ల ఆవిడ దగ్గరికి వస్తున్నాను అంటుంది కదా. భూమి పంచి దగ్గర మీరు చూడరా? వచ్చిన వాళ్ళు గెంజి కూడా పోయి మానేయండి. ముగ్గురికి ఇచ్చేస్తుంది. మాటలు అదే మరి చిన్నకోళ్ళు ఉన్నారు. ఆయమ్మ బతికెట్టు మొత్తం వరుస అందరూ కొట్టలేదంటే నిన్ను అందరూ కొడేస్తున్నారు. ఏం చెయ్యాలి? ఏమమ్మా మీ ఎత్తను కొట్టారా మీరు? పెళ్లి చేసి మరి ఇల్లు రాయమంటారు. ఇల్లు రాయమంటున్నారా? ఇల్లు రాకపోతే ఇదిలో ఈడుతారు కావచ్చు. నన్ను ఇల్లు రాయలేదు. నన్ను జీటు ఉండిపోతే ఇల్లు మరి దాని ప్రాణం ఎక్కడ పోతే? మరి అయితే మాటకి ఏదో అన్నారు. ఇప్పుడు రాంకుల్లో దొంగమంటారా మీ ఎత్తన? రాంకుల్లో దొంగమంటే బాగుంటుందా? ఉండి పర్లేదు తగులుకో. ఎంత చూడపాలా మీరు? మా అమ్మ పిల్లలు అన్ని తీసుకుంటున్నారు. మా అమ్మని చూడడం మారేస్తున్నారు. మా అమ్మని చూడాలి కదా. మా అమ్మకి ఏంటి ఎలా వస్తుంది? మీకు ఉన్నారు కదా. అది తెలుస్తుంది. మా అమ్మని చూడాలి ఖచ్చితంగా. ముగ్గురు 3 నెలలు చూడాలి మా అమ్మని. కొట్టేస్తారా?